ఇది దేవుని సంఘము. బంధువు అని, డబ్బులు బాగా ఇస్తారని, మంచోడని ఇక్కడ అట్లా పెట్టుకోవడం ఉండదు. క్వాలిటీస్ ఉన్నాయి, అర్హతలన్నీ ఉన్నాయి. ఆ అర్హతలు కలిగిన వ్యక్తి మాత్రమే దేవుని ఇంటిలో పరిచర్య చేయడానికి అర్హులు. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు. అది అట్లా ఉన్నా పర్వాలేదు, ఎవరికి అప్పచెప్పడు దేవుడు పని. ఎందుకంటే ఇక్కడ బహుమానం ఉంటుంది, పరలోకంలో బహుమానం ఉంటుంది. ఇక్కడ నమ్మకంగా చేసిన వానికి డబుల్ బెనిఫిట్ ఉంటుంది. అక్కడ ఉన్నత స్థితిలో ఉంచుతాడు దేవుడు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు, అర్హతలు ఉంటాయి. ఇక్కడ కూడా ఒక జాబ్ రావాలంటే అర్హత ఉందా లేదా? అర్హతలు ఉన్న వాళ్ళకే జాబ్ ఇస్తారు. అందరికి ఇస్తారా? ఇవ్వరు. అట్లాగే దేవుని ఇంటిలో పని చేయాలంటే కూడా అర్హత ఉంది. ఎలిజిబిలిటీస్ అంటారు వాటిని, అర్హతలు అంటారు. ఆ అర్హతలు ఉన్న వారికి మాత్రమే దేవుని ఇంటిలో పని చేసేటటువంటి దాన్ని ఇస్తారు. ఈరోజు ఒక 2 విషయాలు చెప్తాను. రోజుకు వీలైతే 2, వారానికి 2 కానీ 1 కానీ అట్లా విషయాలు నేను మీకు చెప్తాను. చెప్పి వాటిని మీరు పరిశీలన చేసుకోండి. మీరు అట్లా మారండి. మారిన తర్వాత అప్పుడు పని అప్పచెప్పబడుతుంది. కానీ మంచివాడని, బంధువు అని, డబ్బులు ఇస్తాడని, దశమ భాగం ఇస్తాడని, లేదు ఏదో నాకు ఉపయోగపడతాడని, నా వాడని అట్లా ఉండదు క్రీస్తు సంఘంలో. సరే రండి, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుంటాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు మార్చి చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27. ఈరోజు ఏం ప్రశ్న వేసుకుందామంటే, దేవుడు నీ అవసరతలు అక్కరతలు తీర్చాలి అంటే, దేవుడు నీ అవసరతలు అక్కరతలు తీర్చాలి అంటే నువ్వేం చేయాలో ఈరోజు నేర్చుకుందాం. దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి? దేవుడు మన పక్షాన ఏం చేస్తాడు? మరలా చెప్తాను, దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి, దేవుడు మన విషయంలో ఏం చేస్తాడు, ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న సంగతిని మనం తెలుసుకుంటాం. సరేనా? రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 వచనం నుంచి 27 వచనాల వరకు మార్చి చదువుదాం. వారు కపెర్నౌమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడగగా, చెల్లించుననెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగచేయకుండా నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పారాగ్రాఫ్లో 24 నుంచి 27 వచనాల వరకు చదివాం కదా. ఏం జరుగుతున్నది ఒక కంక్లూజన్ చూద్దాం. ఒక స్టోరీ లాగా, ఒక కథలాగా ఏం జరుగుతుందో ఫస్ట్ మనకు అర్థం కావాలా. అది అర్థమైన తర్వాత దాన్ని విభజించాలా. అసలు ఏం జరుగుతోంది అన్నది అర్థమైన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఇదంతా ఏం జరుగుతుందంటే, పన్ను వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. అది రాజ్యము కదా, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు ఉన్నాడు. రాజు ఏం చేస్తాడు? పన్ను వసూలు చేస్తాడు. రకరకాల పన్నులు ఉంటాయి కదా, ఆ పన్నులు వేస్తారు. ఒక తర్జమాలో ఏమని రాయబడిందంటే, అక్కడ గుడి పన్ను అని రాయబడింది. గుడికి సంబంధించిన పన్ను. రాజ్యానికి సంబంధించిన రకరకాల పన్నులు ఉంటాయి. మనం కూడా ఇంటి పన్ను కడతలేమా? ఇంటి పన్ను కడతాం, కట్టట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, ట్యాక్సులు కడతాము అన్నట్టు. రకరకాల ట్యాక్స్లు వేస్తుంది గవర్నమెంట్. అప్పుడు ఒక అతను వచ్చి ట్యాక్స్ వసూలు చేసి అతను పేతురు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, పేతురు గారు, మీ గురువుగారు ట్యాక్స్ కట్టడా, పన్ను కట్టడా అని అడుగుతున్నాడు. అడగగానే పేతురు ఏమన్నాడంటే, కడతాడు, ఎందుకు కట్టడు అని అన్నాడు. అని ఇంకా యేసు ప్రభు దగ్గరికి పేతురు గారు వచ్చారు. పేతురు గారు రావడంతోనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పేతురుని ఒక ప్రశ్న వేస్తున్నాడు. పేతురు, పన్నులు ఎవరు కట్టాలి? రాజు యొక్క కుమారులు కట్టాలా, లేకుంటే ప్రజలు కట్టారా అని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, కుమారులు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజు కొడుకులు కడతారా? రాజు కొడుకులు కట్టాల్సిన అవసరం లేదు, రాజు దగ్గర ఉన్నటువంటి ప్రజలే కట్టాలి అని చెప్పాడు అన్నాడు. అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తున్నాడంటే, అట్లయితే కుమారులు స్వతంత్రులే, అనగా కుమారులు కట్టాల్సిన అవసరం లేదు, అయినను వీరికి అభ్యంతరం చెప్పొద్దు మనము. కాబట్టి నువ్వు వెళ్ళు, సరస్సుకు వెళ్ళు, ఆ సముద్రానికి వెళ్ళు, గాలం తీసుకొని వెళ్ళు, గాలం వేయి, గాలం వేయగానే ఒక చాప పడుతుంది నీకు. ఆ చాపను ఓపెన్ చేసి చూడు, దాని నోరుని. దాని నోట్లో ఏముంటుందంటే 1 షెకెల్ ఉంటుంది.
ఆ షెకెల్ తీసుకొచ్చి నీకు నాకు ఇద్దరు కలిపి పన్ను కట్టేసేయి అని చెప్పాడు. ఇది జరిగింది. ఓకే, ఇది మనకెట్లా ఉపయోగపడుతుంది కదా. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన దేవుడు. ఈయనకు సమస్తము తెలుసు, సమస్తము మర్యాదగాను క్రమముగాను చేసేటటువంటి వాడు. ఈ లోకంలో ఆయన నివసించినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటిది ఏవైతే ఉన్నాయో అవి ఆయన పాటిస్తాడు కూడాను. దానికి నిదర్శనంగా 2 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటి విషయం ఏంటంటే, పన్ను కట్టాలి అన్న సంగతి పేతురు యేసు ప్రభువుకు చెప్పాడా? చెప్పలేమి. చెప్పాడా? పేతురుని అడిగారు వాళ్ళు, ఏమయ్యా మీ గురువుగారు పన్ను కట్టదా అని అడిగారు. వాళ్ళు అడిగితే ఎందుకు కట్టాడు? కడతాడని చెప్పారు. ఇప్పుడు పేతురు వచ్చి ఏం చెప్పాలా? గురువుగారు యేసు ప్రభువా మనల్ని పన్ను అడుగుతున్నాడు, పన్ను కట్టాలి కదా అని యేసు ప్రభువుని అడగాల. కానీ అడిగాడా? అడగలే. అడగక ముందే యేసు ప్రభువుల వారు రెస్పాండ్ అవుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రభువుకి సమస్తము తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ప్రభువుకు తెలుసా తెలియదా? ప్రభువుకు తెలుసు. ఎట్లాగా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని. దేవుని కన్నులు అంతటా చూస్తున్నాయి. అంటే పేతురును ఆ ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళు అడుగుతా ఉంటే యేసుప్రభు చూశాడా లేదా? చూశాయి అని అర్థం. చూశాయి కాబట్టే యేసుప్రభుకు చెప్పాల్సిన అవసరం లేదు. మన హృదయంలో అనుకునేవి కూడా యేసుప్రభుకు తెలుసు. మాట్లాడేవి చేసేవే కాదు, మన అంతరంగ స్వభావం కూడా యేసుప్రభుకు తెలుసు. కాబట్టే పేతురు వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యేసుప్రభు మనం పన్ను కట్టాలట, మరి ఎలాగా అని అడగాల్సిన అవసరం లేదు. అడగకముందే చెప్పేటటువంటి దేవుడు ఆయన. మొదటిది తెలుసుకునేటటువంటి దేవుడు ఆయన. ఆయనకి సమస్తము తెలుసు అనడానికి, ఆయన సమస్తము చూస్తున్నాడు అనడానికి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనము, అట్లాగే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూడొచ్చు. 139వ కీర్తనలో మనం కొన్ని వచనాల ద్వారా మనం చూడవచ్చు. అక్కడ ఏం రాయబడింది చదవండి. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే, మన నడక పడక ఆయనకు తెలుసు. మాట నాలుకకు రాకమునిపే తెలుసు, తలంపు పుట్టక మునిపే తెలుసు. ఆయన కన్నులు ప్రతి చోట అన్నిటినీ చూస్తున్నాయి అని చెప్పబడుతోంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు పన్నులు అక్కడ అడిగేటటువంటి విషయాన్ని చూశాడా చూడలేదా? చూశాడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇది ఫస్ట్ది. అనగా ఆయన సర్వాధికారం గల దేవుడై ఉన్నాడు అనడానికి నిదర్శనం అది. ఆయన సమస్తము చూసేవాడు, ఆయనకి సమస్తము తెలుసు అనడానికి నిదర్శనం ఇది. రెండవది, ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. ఈ లోకంలో ఏదైతే న్యాయము పన్నులు వసూలు చేయాలో పన్నులు ఎగ్గొట్టేవాడు కనబడుతున్నాడు యేసు ప్రభు కాదు. ఆయన న్యాయవంతుడు గనుక నువ్వు కూడా పన్ను కట్టు అని చెప్తున్నాడు. నీకు పన్ను కట్టు, నాకు పన్ను కట్టు అని చెప్తున్నాడు. రెండో విషయం, ప్రభువు న్యాయవంతుడు. ఒకటి, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, సమస్తాన్ని చూసేవాడు అని తెలిసింది. 2, ఆయన న్యాయవంతుడు. పన్ను ఏదైతే ఉందో అది కట్టు అని చెప్పేవాడు. మూడో విషయం కూడా ఇక్కడ రాయబడింది. మూడో విషయము ఏమని చెప్తున్నాడంటే, పేతురు గారు అసలు పన్ను ఎవరు కట్టాలి అని అడుగుతున్నాడు. ఎవరు కట్టాలి పన్ను? కుమారులు కట్టాలా లేకుంటే ప్రజలు కట్టాలా అని అడిగితే ఎవరు కట్టాలంట? ప్రజలే. కుమారులు స్వతంత్రులే అని చెప్తున్నాడు. ఇక్కడ అంతర్లీనంగా గూఢంగా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, మన ప్రభువు ఎవరంటే ఆయన రాజులకు రాజు. రాజులకు రాజు అయిన ఆయన పన్ను కడతాడా? కట్టాలా? కట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆ రాజు కొడుకులు కూడా పన్ను కట్టాలా? కట్టాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు రాజు గనక కట్టాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు యొక్క కుమారుడు పేతురు గనక పేతురు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది చెప్తున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు అని రాయబడింది. కాబట్టి ఆయన పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఆయన పిల్లలైన వారు కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రాజకుమారులమే కదా మనము. రాజులైన యాజక సమూహపు గుంపులో ఆయన మనల్ని చేర్చలేదా? మనమందరం కూడా రాజులమే. మనం కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ
మనం వారికి అభ్యంతరంగా ఉండకూడదు గనక కట్టు అంటాడు. ఎంత మంచివాడినా. 3 విషయాలు ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి చెప్పబడుతున్నది. 1, ఆయన సమస్తాన్ని చూసే దేవుడు. 2, న్యాయవంతుడు. 3, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పన్ను కట్టాల్సిన అవసరం కూడా లేదు అనే సంగతిని మనం చూసాం. ఓకేనా? తిరిగి 4వ విషయాన్ని మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించినటువంటి 4వ విషయాన్ని మనం చూద్దాం. రండి, 27వ వచనం చదవండి. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన యెడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. ఏమంటున్నాడు? మనం స్వతంత్రులమే, నేను రాజులకి రాజును, నువ్వు నా కుమారుడివి, పన్ను కట్టాల్సిన అవసరం లేదు, అయినను వారికి అభ్యంతరం చెప్పొద్దు మనం. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఒక గాలం తీసుకో, గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళు, సముద్రంలో గాలం వేయి, ఒక చేప నీకు పడుతుంది. ఆ చేపను తీసుకో, దాని నోరు తెరువు, దాంట్లో 1 షెకెలు దొరుకుతుంది. ఆ షెకెలు నీకు నాకు పన్ను కట్టేసి అంటున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రభువు సమస్తము మార్గము సరళం చేసేటటువంటి దేవుడు. చేపకి ఆజ్ఞాపించినాడు. చేప ఏం చేసింది చెప్పండి? 1 షెకెలు పట్టుకొచ్చి నోట్లో పెట్టుకుంది కదా, అవునా కాదా? పట్టుకొచ్చి పెట్టుకుందా లేదా? ప్లస్ ఎప్పుడు పేతురు వస్తాడా అని కాచుకొని కూర్చుంది అక్కడే. పేతురు రావాలా, గాలం వేయాలా, అది గాలానికి పడాలా. దేవుడు ఎలా జరిగిస్తున్నాడు చూసారా? చేపకు ఆజ్ఞాపించాడు, చేప వెళ్ళింది, షెకెలు పట్టుకుంది, ఆయన ఎక్కడ గాలం వేస్తాడు అక్కడికి వచ్చింది. సమస్తము మొత్తం ఆజ్ఞాపించి పెట్టాడు, ముందే మార్గం సరళం చేసి పెట్టాడు. ఎవరు? దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడే చక్కగా తిరుగుతూ ఉందనుకుంటా కదా చేప. గాలం వేయగానే పట్టేసుకుంది గాలాన్ని. ఆజ్ఞాపించే దేవుడు ఆయన, సమస్తము సమకూడి మేలుకరంగా చేసే దేవుడు ఆయన, అవునా కాదా? అలాగే చేశాడు. చేప దొరికింది, గాలము, ఆ చేపను తీసి షెకెలు కట్టాడు. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఆయన మార్గము సరళం చేసి ఆజ్ఞాపించేటటువంటి దేవుడు మన దేవుడు. సమస్తాన్ని కలగజేసేటటువంటి ఆయన సమస్తాన్ని క్లియర్గా చేసి మన అవసర తక్కరత తీర్చేటటువంటి దేవుడుగా కనబడుతున్నాడు. పన్ను ఇప్పుడు పేతురు కట్టాల్సిన అవసరం లేకుండా దేవుడే దాన్ని కట్టేటట్టుగా చేశాడా, చేయలేదా? చేశాడు. అలాగా మార్గం సరళం చేసి ఆజ్ఞాపించే దేవుడైన 4 విషయాలు మనం చూసాం. మొదటిది, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరు? సర్వాధికారం కలిగిన దేవుడు. అంతా చూస్తున్నాడు, అంతా తెలుసు ఆయనకి, అవునా? రెండో విషయం ఏంటిది? ఆయన న్యాయవంతుడు కాబట్టి మన కొరకు కూడా పన్ను కట్టు అంటాడు. మూడోది, ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కదా, కాబట్టి మనం పన్ను కట్టాల్సిన అవసరం లేదంటాడు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన రాజ్యం అంతము లేని రాజ్యము, కట్టాల్సిన అవసరం లేదు, ఆయన రాజులకు రాజు. నాలుగోది ఏమని చెప్తున్నాడు? మార్గము సరళం చేసి ఆజ్ఞాపించే దేవుడు ఆయన. చేస్తాడా చేయడా? చేసేటటువంటి దేవుడు ఆయన. అప్పుడు పన్నుని పేతురు గారు కట్టేశారు. ఇప్పుడు పేతురు పరంగా ఆలోచన చేద్దాం. పేతురు వలలు బాగు చేసుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచాడు. పేతురు వచ్చేసే అన్నాడు, అంతే. పేతురు వచ్చాడా రాలేదా? తన తల్లిదండ్రులను, దోణెను, వలను వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంబడించాడు. వెంబడించినప్పుడు అనగా యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయన అవసరతల అక్కరతలు తీర్చబడతాయా, తీర్చబడవా? తీర్చబడతాయి. ఇక్కడ ఎలాంటి అవసరతలు ఆయనకు తీర్చబడ్డాయో మనకు నేర్పించబడుతోంది. ఏంటి? ఆయన వచ్చాడు, మీ గురువుగారు పన్ను కట్టడా అన్నాడు, కడతాడు అన్నాడు. అప్పుడు గురువుగారు పన్ను కట్టడం కాదు కానీ మరి నా పన్ను ఎవరు కడతారు? యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నప్పుడు మన అవసరతల అక్కరతలు తీరుస్తాడా, తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. నిజంగా యేసు చెంతకు వచ్చి చూడు, యేసును నమ్ముకొని చూడు, యేసును వెంబడించి చూడు, యేసుతోనే ఉండి చూడు, ఆయన సమస్తమును చేయగల దేవుడు.
సమస్త అవసరతలు అక్కరతలు తీర్చగలిగినటువంటి దేవుడు అని మనకి ఇక్కడ రుజువవుతోంది. నిజంగా నువ్వు వస్తావా? ఈరోజు ప్రభు చెంతకు వస్తావా? ప్రభు నమ్ముకుంటావా? ప్రభును వెంబడిస్తావా? ప్రభుతో పాటే ఉంటావా? ఆయన ఖచ్చితంగా నీకు భోజనం ఇస్తాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు, నువ్వు ఉండడానికి స్థలాన్ని ఇస్తాడు. ఆయన ఇస్తాడా ఇవ్వడా? కూడు గూడు గుడ్డ, ఇదే కదా కావలసినవి. అవన్నీ సమకూర్చేటటువంటి దేవుడు ఆయన అని మనకి ఇక్కడ రుజువు అవుతోంది. కాబట్టి పేతురు వచ్చాడు, పేతురికి పన్ను కూడా కట్టబడింది. ఎలాగ పేతురు పన్ను కట్టబడింది? మొదటిది, యేసుప్రభు దగ్గరికి రావడం ద్వారా మొదటి బెనిఫిట్ చెప్తాను. ఆయన కుమారునిగా చేయబడతాం. నిజంగా యేసుప్రభు దగ్గరికి వస్తేనే ఆయన పిల్లలంగా చేయబడతాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా ఆయన కుమారునిగా చేయబడతామా? లేదు. చేయబడతామా? రండి, దానికి సంబంధించిన వాక్యాన్ని మనం చూద్దాం. ఆయన పిల్లలం కావాలి కదా. తన్ను ఎందరు అంగీకరించడో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. ఏమవుతున్నాం మనము? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అవుతారు. అనగా మనమైన కుమారులము కుమార్తెమవుతాం. ఫస్ట్ బెనిఫిట్, దేవుని పిల్లలం అవుతామా కామా? నిజంగా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే, నిజంగా ఆయన నమ్ముకుంటే, నిజంగా ఆయన వెంబడిస్తే, నీవే నా దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని అంటే ఏమవుతావు? నువ్వు ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా చేయబడతావు. రెండవది, నీ అవసరతలు అక్కరతలు తీరుస్తాడా? తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి. ఆయన నమ్ముకున్నాము, ఆయన పిల్లలమయ్యాము, ఆయనతో పాటే ఉంటున్నాము, మన అవసరతలు అక్కరతలు ఎలా తీర్చబడతాయి? ఇప్పుడు 17వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనము. ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా చేయాలి. నీ అవసరతలు అక్కరతలు తీర్చబడాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యి. కష్టమైన పని ఏం చెప్పడు, నీకు వచ్చిన పనే చెప్తాడు. ఇక్కడ పేతురికి ఏ పని వచ్చు చెప్పండి? చేపలు పట్టే పని వచ్చు కదా. ఒకవేళ నీకే పని వచ్చో ఆ పనినే చెప్తాడు అనుకుంటా. కష్టమైన పని ఏం చెప్పడు, నీకు వచ్చిన పనినే చెప్తాడు ఆయన. వేరే పనులు ఏమని చెప్పాడా? వేరే పనులు ఎన్నో ఉండొచ్చు, కానీ ఏ పనులు చెప్పట్లేదు. చేపలు పట్టే పని మాత్రమే చెప్తున్నాడు ఇక్కడ. వెళ్ళు, నీకు ఆ పని వచ్చు కదా, ఆ పని నువ్వు చెయ్యి. ఆ పని చేస్తే నీకు నాకు పన్ను కట్టొచ్చు అని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు కూడా నీతో అదే చెప్తున్నాడు. నీ హృదయము ప్రభుకి ఇచ్చేసేయి. దేవుడు చెప్పే పని ఈరోజు చేయి. నువ్వు చేస్తావా? దేవుడు చెప్పినట్టుగా చెయ్యి. దేవుడు నీకు ఏ పనప్ప చెప్తున్నాడో ఆ పనిని మొదటగా చెయ్యి. నీ అవసరత, నీ అక్కరత తీర్చబడుతుంది. ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడేది, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పే పనిని నువ్వు చేయి. ప్రభుని అడుగు, ఏ పని చేయమంటున్నాడు? నీకు వచ్చిన పని. నీకు ఏదైతే నైపుణ్యత ఉందో, నీకు ఏ పని అయితే వచ్చో ఆ పనినే చెయ్యి. దాంట్లోనే దేవుని ఆశీర్వాదం, దాంట్లోనే సమృద్ధి. ఇది జరుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు. నీకే పని వచ్చి ఈరోజు ఆ పనిని ఈ రోజు నుంచి ప్రారంభించు. నష్టాలు గుండా వెళ్తున్నావు, ఏమి లాభం లేదు, ఏమి రాబడి లేదు అని నిరుత్సాహంతో ఒకవేళ ఉంటే ప్రభు ఈరోజు చెప్తున్నాడు, నిరుత్సాహపడకు. ప్రభు నీతోనే చెప్పేది, ఆ పనినే పట్టుదలతో శక్తి వంచన లేకుండా చేయి. ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీ అవసరతల అక్కరతలు దాని ద్వారా తీర్చబడతాయి అని ప్రభు చెప్తున్నాడు. ఇది మొదటిది. ఏం చేయాలి మనము? ఆయన చెప్పింది చేయాల. చేపలు పట్టడం ఎందుకు ప్రభువా, వేరే పనికి వెళ్తాను అని ఏమి అడగద్దు, ఏమి అనొద్దు. ఏదైతే చెప్పాడో అదే చేయాలి. రెండవది, అంతరంగ స్వభావాన్ని పరిశీలన చేసే దేవుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీకు నాకు షెకెలు కట్టు. ఏమంటున్నా యేసు ప్రభు? నీకు నాకు పన్ను కట్టేసి అంటున్నాడు. అంటే ప్రభువుకి ఇచ్చేటటువంటి హృదయం కావాలి. ఇస్తావా ఈరోజు? ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భాగాన్ని ప్రభుకి ఇవ్వగలుగుతావా? ప్రభు పనికి ఇవ్వగలుగుతావా? అక్కడ ప్రభు అయితే తనకు పన్ను కట్టమంటున్నాడు. ఇక్కడ ప్రభు అయితే నీకొచ్చే ఆ భాగాన్ని ప్రభు పని కొరకు వాడడానికి ఇవ్వు అంటున్నాడు. ఇస్తావా? అలాంటి హృదయం ఉందా?
అలాంటి హృదయం ఉంటే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు? పేతురు అలా చేశాడా చేయలేదా? పేతురు పన్ను కట్టబడిందా లేదా? ఈరోజు మనకు కావలసినటువంటిది ఏంటంటే, ప్రభా ఇదిగో నాకు వచ్చిన పని ఇది, ఈ పనిని నువ్వు చేయమంటున్నావు, ఈ పనిని నేను చేస్తాను, శక్తి వంచన లేకుండా చేస్తాను, అయితే నన్ను ఆశీర్వదించు, దీనిలోని భాగాన్ని నీ పరిచర్యకై నీ పనికై నేను ఉపయోగిస్తాను అని నువ్వు అనగలిగితే ఎంత మేలు. అలాంటి హృదయం ఉందా? ఇక్కడ కొంతమందిలో ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది. ఒకవేళ అలాంటి అభిప్రాయం నీలో నాలో ఉంటే మనం సరి చేసుకోవాలి. ఇస్తామంటాం, ప్రభా నేను ఖచ్చితంగా ఇస్తాను, నేను నీ వాడను, నాకున్నదంతా నీదే ప్రభా, నువ్వు ఇచ్చిందే కదా, నేను ఎందుకు ఇవ్వను, ఇస్తానంటాం. ఇస్తానని పని చేస్తాం. 1,00,000 రూపాయల పని చేసాం అనుకోండి కదా, 1,00,000 రూపాయలకు పని పట్టుకున్నాం, పని చేసాం, దాదాపు 1,80,000 రూపాయలు లాభం వచ్చింది. డబ్బులు వచ్చేసరికి మనకి ఏమైందంటే అవసరతలన్నీ గుర్తుకొస్తాయి, ఏదేదో కొనుక్కోవాలనుకుంటున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మనం వాడుకుంటాం. ఇది జరుగుతుంది. మంచి హృదయమే మన అందరిది తెలుసా, అందరి లోపల ఉండే హృదయం అది. ఆశీర్వదించాడు, నిజంగానే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ప్రభు ఎక్కువ చేయగలడు, చేశాడు. 1,00,000 పనికి 1,80,000 రూపాయలు వచ్చింది బెనిఫిట్. 1,00,000 రూపాయలే బెనిఫిట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎంత వచ్చింది? 1,80,000 వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలా వద్దా? అక్కడైతే సగం ఇచ్చేసాడు పేతురు. ఇక్కడ నువ్వు ఎంత నిర్ణయం తీసుకుంటావో అంత ఇవ్వాలా వద్దా? ప్రభా నాకు 1,00,000 రూపాయలు వస్తే నీకు నేను 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అన్నావు. ఇప్పుడు 1,80,000 వచ్చింది. ఇవ్వడంలో సంకోచం జరుగుతుంది, వెనుకడుగేస్తాం. దేవునికే ఇవ్వలేని మనము, దేవుడు ఆశీర్వదిస్తే ఇవ్వలేని మనము ఇతరులకి ఎవలా ఇవ్వగలము? దేవుని యొక్క ఉద్దేశము ఆయనకి ఇవ్వాలని కాదు, ఆయనకి ఇవ్వాలని కాదు. నువ్వు ఇవ్వకున్నా ఎక్కడి నుంచి పని జరిగించాలో ఆయన జరిగిస్తాడు. కానీ నీ హృదయము మార్పు చెందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. నీ హృదయము దేవునికి ఇచ్చేదిగా ఉంటే ఆ హృదయము ఇతరులకు ఇచ్చి సహాయం చేసేదిగా ఉంటుంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇవ్వగలుగుతావా పేదవారికి? చేయగలుగుతావా సహాయం పేదవారికి, లేనివారికి? అది జరగాల, ఆ హృదయం రావాలా. దేవునికి బాహాటంగా ఇచ్చినప్పుడు, నీకు ఇచ్చిన దేవునికి నువ్వు బాహాటంగా ఇచ్చినప్పుడు ఇతరులకు కూడా నువ్వు ఇవ్వగలవు. నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను, అప్పుడు ఈ వాక్యం చేత, ఈ మాటల చేత పట్టబడ్డా నేను. ఏంటంటే పరదైసుకు సంబంధించినటువంటి ప్రత్యక్షత అపోస్తలుడు యోహాను గారు పొందుకున్నారు. యోహాన్ని ఎక్కడ వేశారు? పద్మాసు దీపంలో వేశారు. పద్మాసు దీపానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ అది. పద్మాసు దీపంలో ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. యోహాను గారు అక్కడదంతా జైలు అంతా కూడా. జైల్లో భోజనం పెడతారా? భయంకరంగా కొడతారు, భయంకరంగా శిక్షిస్తారు, కఠినమైన పనులు చేయిస్తారు, తక్కువ భోజనమే పెడతారు, క్వాలిటీ లేని భోజనం పెడతారు. ఒక ముసలాయన ఉంటాడు దాంట్లో, ఆ వీడియో క్లిప్పింగ్లో నేను చూశాను. ఒక ముసలాయన కష్టపడతాడు, పని చేస్తాడు, చేసిన తర్వాత ఆయన కొడతా ఉంటారు, సరిగ్గా చేయలేకపోతే కొడతా ఉంటారు. ఇక లాస్ట్కి వాళ్ళకి ఏదో రసం పోస్తున్నారు, ద్రవరూపకంగా ఏదో పోస్తున్నారు. అది పోస్తూ ఉంటే ఆ ముసలాయన చేతులు దెబ్బలు అలిగి పనిచేసి వీక్ అయిపోయి ఇలాగ షేక్ అయిపోయి అదంతా కింద పడిపోతుంది. అప్పుడు యోహాన్ చూస్తాడు, యోహానుకు కూడా పోస్తారు. యోహాన్ ఏం చేస్తాడో తెలుసా? తనకు పోసిందంతా తీసుకెళ్ళి ఆయనకిచ్చి తాగిపిస్తాడు. నా హృదయము బద్దలైపోయింది. ఇంకప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేయగలవా? నీకున్నదంతా ఇవ్వగలవా? నువ్వు ఆ రోజు పస్తులుండి కూడా ఒకరి కడుపు నింపగలవా అన్నాడు దేవుడు. నింపగలమా? ఆశీర్వదిస్తే దేవుని భాగాన్నే ఇవ్వలేని మనము ఆ ఒక్క పూట భోజనాన్ని కూడా ఇవ్వగలమా? ఈ హృదయం రావాలి. మన ప్రభువు మన కొరకు దెబ్బలు తిన్నాడే, ఉమ్మి వేయించుకున్నాడే, కాళ్ళకు చేతులు మేకులు కొట్టించుకున్నాడే, సిలువలో 6 గంటలు వేలాడినాడే, మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చినాడే. మరి మనం ఎందుకు ఇవ్వకూడదు? తన కుమారుణ్ణి దేవాది దేవుడు మన కొరకు చంపడానికి, మరణించడానికి అప్పచెప్పాడే. ఆయన ఎంత ఏడ్చుంటాడు చెప్పండి. కన్న కొడుకు ముందు భయంకరంగా కొడతా ఉంటే ఎంత ఏడ్చుంటాడు. యేసు ప్రభును కొడతా ఉంటే తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ లోపల అందుకనే ఆకాశంలో నుంచి ఒక నీటి చుక్క పడుతుంది, అది కన్నీరు చుక్క. యేసు ప్రభుల వారు కేకలేసి ప్రాణం విడిచినప్పుడు దేవుడు ఏడ్చినట్టుగా చూపిస్తాడు అక్కడ. ప్రభు తన కుమారుణ్ణే మనకు అప్పచెప్పినాడే, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇచ్చే గుణం నీ లోపల లేదు? ఇచ్చేసేయి, ఎంత జేబులుంటే అంత ఇచ్చేసేయి.
తర్వాత ఇస్తాడు ప్రభు, ఖచ్చితంగా ఇస్తాడు ప్రభు. సంకోచించొద్దు ఇచ్చే విషయంలో, ధారాళంగా ఇచ్చేసేయి. ధారాళంగా ప్రభు ఇవ్వడానికి సిద్ధపడతాడు. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఈరోజు ప్రభు నేర్పించే పాఠం అదే. నువ్వు ఇవ్వడం నేర్చుకో, ప్రభు సమస్తాన్ని చేయగలడు. ఇచ్చేటటువంటి హృదయం నీకుందా? లేకపోతే సరి చేసుకో. ఇప్పటి వరకు ఇస్తాననుకుంటున్నావు, ఇవ్వట్లేదు. నిర్ణయం తీసుకుంటున్నావు, తప్పిపోతున్నావు. భాగం ఇవ్వట్లేదు, దాన్ని వేరే దాన్ని ఖర్చు పెడుతున్నావు. అది కాదు సుమా, అది తప్పు. అలా చేయకు. ప్రభుకి ఇవ్వు. నీ అవసరతలు అక్కరతలు తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకి ఇవ్వడానికి, లేని వారికి ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి, సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయం సిద్ధంగా ఉందా? అదే ప్రభు ఈరోజు మాట్లాడేది. ఏం నేర్చుకున్నాం మనము? మొదటిగా మన ప్రభు సమస్తాన్ని చూసే దేవుడు, మన ప్రభు సర్వాధికారి అయిన దేవుడు, మన ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మన ప్రభు న్యాయం చేసేవాడు, మన ప్రభు మార్గం సరళం చేసి ఆజ్ఞాపించేవాడు. నీ పనిని ఈరోజు మార్గం సరళం చేయబోతున్నాడు. నువ్వు నిజంగా బాధపడుతున్నావేమో, పని లేదు, ఎక్కువగా బాధనే, అవమానమే, నిందలే మిగులుతున్నాయి, నాకు పని సక్సెస్ కావట్లేదని బాధపడుతున్నావేమో, ఈరోజు కనుక నిర్ణయం తీసుకుంటే ఆ పనికి దేవుడు మార్గం సరళం చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. నువ్వు చేసే పనిలో నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? పేతురులాగా ఫస్ట్ ఆయనతో పాటు ఉండడానికి సిద్ధంగా ఉండాలి. రెండవది, చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది, ఆశీర్వాదము వచ్చిన తర్వాత పన్ను కట్టడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. పేతురు అలాగా ఇచ్చేశాడు. ఉంచుకున్నాడా? షెకెల్ వచ్చేసింది కదా, నేనే ఉంచుకుందాం అనుకున్నాడా? లేదు, ఇవ్వడానికి. ఎంత వస్తే అంత ఫస్ట్ భాగం తీసి పెట్టడం నేర్చుకోండి. నేను అలాగే చేశాను. ఫస్ట్ ప్రభుకి, ఫస్ట్ ప్రియారిటీ ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి. అందుకని ప్రభు కూడా మొదటి సంతానం నాకు ఇవ్వండి అని చెప్పాడు, మొదటి ఫలము నాకు ఇవ్వండి అని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి. అంటే మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి మనము. ఆయనకు ఫస్ట్ ప్రాధాన్యత, ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అది ప్రభు ఈరోజు చెప్తున్నాడు. ఎందుకని అంటే ఆయనకు తక్కువయో, ఆయనకి ఇస్తేనో ఇస్తానని కాదు. నువ్వు ఇచ్చినా ఇయ్యకున్నా ఇస్తాడు, కానీ నీ లోపల ఇచ్చే గుణం కలిగి ఉండాలి. ఇచ్చే గుణం ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. తన కుమారుని ఇచ్చాడు. ఇచ్చే గుణం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి తన ప్రాణాన్నే ఇచ్చాడు. మరి ఆయన పిల్లలమైన మన లోపల ఏముండాలి? ఇచ్చే గుణం ఉండాలి. నీకు కలిగింది ఇచ్చే గుణంలో ఉండాలి, వెనకడుగేసే గుణంలో ఉండదు. ప్రభు సమస్తము ఇవ్వగలడని అనుకుంటే ప్రభు ఈరోజు ఇస్తాడు. ఈ లక్షణం నీ లోపల ఉందా? అయితే దేవుని చెప్పిన పనిని చేయి, ప్రభుని మార్గం సరళం చేస్తాడు. చేద్దాం అలాగా. ఒకవేళ నువ్వు అలా ఇచ్చే గుణం లేకపోతే ఈరోజే అడుగు, ప్రభు నా లోపల అలాంటి గుణం లేదు, అయితే నాకు మారు మనసు దయచేయి, ఇక నేను ఇస్తానయ్యా, నన్ను ఆశీర్వదించు, నా పనిని ఆశీర్వదించు అని నిజంగా నువ్వు వేడుకుంటే ప్రభు అలాగే చేస్తాడు. ఇంకొక విషయాన్ని చెప్తానన్నాను కదా, చెప్తాను రండి. తిమోతికి రాసిన పత్రిక, ఎవరు పరిచారకులై ఉండాలి? 9వ వచనము చదవండి. 3:9. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలను. చాలు, ఇది ఫస్ట్ది. దాంట్లో చాలా ఉన్నాయి, ఇది మొదటిది. విశ్వాస మర్మాన్ని ఎరిగిన వాడై ఉండాలి. రక్షణ పొంది రక్షణకు సంబంధించినటువంటి మర్మాన్ని పూర్తిగా తెలిసిన వాడై ఉండాలి. అలా తెలిసిన వాడు 10 మందికి చెప్తాడు. రక్షణ పొందడానికి 10 మందిని ప్రేరేపిస్తాడు. బాప్తిసం తీసుకోవడానికి 10 మందిని ప్రేరేపిస్తాడు. అడ్డంకు చెయ్యడు. అర్థమవుతుందా? బాప్తిజం తీసుకో, నువ్వు రక్షించబడతావు, పరలోకంలో ఉంటావని చెప్తాడు. విశ్వాస మర్మం ఎరిగిన వాడే. విశ్వాస మర్మం ఎరిగినాడు, గ్లోరీ నువ్వు బాప్తిజం తీసుకోకు, శ్రమలు వస్తాయట అంటాడు. నీకు పెళ్ళి కాదులే, మళ్ళీ అన్యుడు దొరికితే ఊకో అంటాడు. అప్పుడు ప్రాబ్లం అయితే పెళ్ళి అయిన తర్వాత తీసుకుందులే. విశ్వాస మర్మం ఎరిగిన వాడు అట్లా అనడు. ఫస్ట్ కావాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాస మర్మం ఎరిగిన వాడు. గ్లోరీ ఈరోజు చచ్చిపోతావేమో, తీసుకో బాప్తిజం. పెళ్లి సంగతి దేవుడు చూస్తాడు, శ్రమల సంగతి దేవుడు చూస్తాడు. ఫస్ట్ నీకు దేవుడు కావాలా, లేకుండా నశించి నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజే పాము కూడా చచ్చిపోతావు, తేలు కూడా చచ్చిపోతావు, కింద పడి చచ్చిపోతావు తలవలిగి. ఎవడు చెప్పగలడు? తీసుకో త్వరగా అంటాడు. ఎవరంటాడు అట్లాగా? విశ్వాస మర్మం ఎరిగిన వాడు. మనిషి యొక్క జీవము ఎలాంటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది కాదా?
ఎప్పుడు చచ్చిపోతావు చెప్పావు, గ్యారంటీ ఇస్తావా? ఈ ఫోన్ కొన్నాను 1 year గ్యారంటీ ఇచ్చాడు. నాకెవడానికి గ్యారంటీ ఇస్తాడా? గుండె ఆపరేషన్ చేసి గ్యారంటీ ఇస్తాడా? తెలియదు బాబు ఎప్పుడు చచ్చిపోతావు అంటాడు. నేను దేవుణ్ణా అంటాడు. ఫోన్కి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు. విశ్వాస మర్మం ఎరిగిన వాడు బాప్త్యం తీసుకో రఘు, ఆలస్యం చేయకు, చస్తే నరకానికి వెళ్ళిపోతావు, రక్షించబడతావు. నువ్వు ప్రభుని ఒప్పుకో, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, పాపం చేయకు అని చెప్తాడు. ఇలాంటి క్యాండిడేట్ మాత్రమే పరిచారకునిగా ఉండదగినవాడు. ఈ విశ్వాస మర్మం నువ్వు ఎరిగావా? నేను ఎరిగానన్నా అని సిస్టర్ కానీ బ్రదర్ కానీ చెప్పగలిగితే ఫస్ట్ దాంట్లో నువ్వు పాస్ అయ్యావు. లేదంటే నో 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 నో, పనప్ప చెప్పబడదు నీకు, దేవుని పని చెప్పబడదు. చీపురు పుల్ల కూడా తెచ్చిపెట్టడానికి వీల్లేదు. నిన్ను ఎవరు చేయమన్నాడమ్మా అంట నేనే. ఇక్కడ అర్హత లేదు. అర్హతలు కలిగిన వారు మాత్రమే చేయాలి. పోలీస్ జాబ్కి ఎంత ఉండాలా? హైట్ ఉండాలా, వెయిట్ ఉండాలా, ఇంటర్మీడియట్ చదివి ఉండాలా. ఇంటర్మీడియట్ చదువుకుని అప్లై చేస్తే వాడు ఏమంటాడు? పోయినావు అనుకో, ఎవడ్రా నిన్ను తీసుకొచ్చింది అంటాడు. అంటాడా అనడా? పొట్టోడు పోయాడు అనుకో, ఎవడ్రా నీకు చెప్పింది హైట్ ఎంతున్నావు అని అంటాడు ఫస్ట్. అంటాడా అనడా? సో అర్హతలు, ఎలిజిబిలిటీ, ఫస్ట్ ఎలిజిబిలిటీ చెప్పాను. విశ్వాస మర్మం ఎరిగిన వారమై ఉండాలి. విశ్వాస మర్మం ఎరగకుండా, క్రీస్తు సత్యం తెలియకుండా, క్రీస్తే నిజమైన దేవుడని తెలియకుండా, ఆయన చేత రక్షణ పొందకుండా, ఆ సత్యంలో నడిపించబడకుండా నువ్వు పరిచారకునిగా ఉండడానికి వీలు లేదు, పరిచారకురాలిగా ఉండడానికి వీలు లేదు. ఉందామా అలాగిక? చేద్దామా? ఆ అర్థం నీకు అర్థమైందా? ఎవరు పరిచారకులై ఉండాలి చెప్పండి? విశ్వాస మర్మరైన వారు ఏం చేస్తారు? క్రీస్తులో నీకు నడిపిస్తారు. శ్రమలు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రాణం పోతే మాత్రం రాదు. ప్రభుని నమ్ముకో, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, బాప్తిజం తీసుకో అని చెప్తారు. అలా చేద్దామా? సో ఇప్పుడు మొదటి భాగానికి వద్దాం. ఇచ్చే గుణముందా? ప్రభు వెంబడించే గుణముందా? ప్రభు సమస్తము చేయగలడు, మార్గము సరళం చేయగలడు నమ్ముతున్నావా? అయితే ఈరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఇంకెక్కడ తప్పిపోతున్నావో, ఇంకా ప్రభుకి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నావో, ఇంకా ఇచ్చే గుణము లేకుండా దాచిపెట్టుకుంటున్నావో, ఇస్తానని చెప్పి మాట తప్పుతున్నావో, ప్రభుకి ఎక్కడ నమ్మకంగా లేవో ఒక్కసారి పరీక్షలు చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించండి.